పార్టీ అలాగే వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు క్రిస్టియన్ సంఘాలు ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అలాగే వినోద్ క్రిస్టియన్ సంఘం నాయకులు ముస్లిం సంఘ నాయకులు ఇలా అన్ని సంఘాలు ఇవాళ ఈ దక్షిణాదికి హక్కు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అంశం మీద సంఘీభావం తెలిపి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో పరిపాలన యోజన కోసమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు కానీ ఇవాళ దేశ రాజధాని కానీ ఇది ఉత్తరాదికి వ్యతిరేకం కాదు. ఉత్తరాది ప్రాంతంలో ఢిల్లీ ఉన్నది, వాళ్ళకు ఉండనియండి. అలాగే దక్షిణాది ప్రాంతానికి కూడా దేశ రాజధానిగా హైదరాబాద్ చేయమని అంబేద్కర్ 1955లో చెప్పాడు. దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము కేంద్ర మంత్రివర్యులు ఎవరైతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు దయచేసి ఇనిషియేట్ చేయండి బీజేపీ. అలాగే ఇవాళ మోడీ గారు వచ్చి ఇవాళ ఆంధ్రాకు వచ్చి నిన్న పోయారు. వారు అంటే మేము అమరావతికి మేము అనేక రాయితీలు కూడా ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. మేము స్వాగతిస్తున్నాం. దక్షిణాదికి ముందు మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జరగలేదు, రెండవ రాజధాని జరగలేదు, రాలేదు, కాంగ్రెస్ వల్ల మాకు ఇంతవరకు మోసమే జరిగింది. కనీసం బీజేపీ అయినా సరే ఈ హైదరాబాదును దేశానికి రెండవ రాజధాని చేయాల్సిన బాధ్యత ఉంది మీ మీద. ఎందుకంటే మీరు అంటున్నారు కాంగ్రెస్ ఏమి చేయలేదు, కాంగ్రెస్ పట్టించుకోలేదు. చాలా విషయాలలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందనడానికి రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగాను ఉత్తరప్రదేశ్, బీహారు ఇంకా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా అది అతిపెద్ద రాష్ట్రాలుగానే ఉన్నాయి. ఇవాళ దేశంలో 5 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలి మా డిమాండ్ జేఏసీ నుండి. అలాగే దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలి. దక్షిణాదికి ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి. మీరు ఉప ప్రధానమంత్రిగా ఉండండి. మిగతా ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్రాలకు ఉప ప్రధానమంత్రి, అలాగే మిగతా ప్రాంతాలకు ఉప ప్రధానమంత్రులు ఇవ్వండి. అలాగే ఉత్తరాది ప్రధానమంత్రి అయితే మిగతా ప్రాంతాలు ఉప ప్రధానమంత్రులు ఇవ్వండి. అలాగే కేంద్ర మంత్రివర్గంలో కూడా కీలక శాఖలు ఎప్పుడు ఉత్తరాదికే ఉంటున్నాయి. దక్షిణాది కూడా కీలక శాఖలు ఖచ్చితంగా ఉండాలి. మీకు రాష్ట్రపతి అయితే మాకు ఉపరాష్ట్రపతి ఇవ్వండి. మేము రాష్ట్రపతి అయితే మీకు ఉపరాష్ట్రపతి తీసుకోండి. మేము ప్రధానమంత్రి అయితే మీరు ఉప ప్రధానమంత్రి పదవి తీసుకోండి. మీరు ప్రధానమంత్రి అయితే మాకు ప్రధానమంత్రి, ఉప ప్రధాని అయితే మాకు ప్రధానమంత్రి ఇవ్వండి. మరి పరిపాలన అంటే అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు ఉండాలా, లేకపోతే ఉత్తరాది వాళ్ళకే ఆధిపత్యంగానే ఉండాలా? ఇంకెంతకాలం 78 సంవత్సరాలుగా ఎంతకాలం మేము ఈ ఆధిపత్యాన్ని కొనసాగించాలి? కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా బాబాసాహెబ్ ఏదైతే దక్షిణాదికి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలనే డిమాండ్ను అన్ని సంఘాలతోని పార్టీలతో అందరితో కలిసి డిమాండ్ చేయబోతున్నాం. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. తప్పకుండా ఆ దిశగా మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు మాట్లాడారు. అదే ప్రత్యేకంగా బడ్జెట్ను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దక్షిణాది అస్తిత్వము, ఉనికి, సంస్కృతి, ప్రజాస్వామ్య రాజకీయాల పరిరక్షణ కోసము దక్షిణాదికి హైదరాబాద్ని రెండో రాజధాని చేయాల్సిందిగా, అది దేశానికి రెండో రాజధానిగా ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ దిశగా వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.